అట్టడుగు నుంచి అధికార పీఠానికి ఈ వార్త చూడండి. ఎవరి అట్టడుగు నుంచి అధికారం? బెంగాల్లో పట్టుదలతో పైకెదిగిన బీజేపీ 0 సీట్ల నుంచి ప్రస్థానం ఆరంభం. 1982 నుంచి ఎన్నికల్లో పోటీ. 2016లో తొలిసారిగా అసెంబ్లీలోకి ప్రవేశం. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో బీజేపీ అట్టడుగు స్థాయి నుంచి అధికార స్థానానికి ఎదిగిన తీరు నిజంగా స్ఫూర్తిదాయకమే. 2016లో మొదటిసారిగా భాజపాకి అసెంబ్లీలో స్థానం కల్పిస్తే 2026కి గవర్నమెంట్ ఫామ్ చేసేసింది. 10 ఏళ్లలో ఎంత కష్టపడి ఉంటారు. ఇక్కడ చూడండి, బీజేపీ మాతృ సంస్థ అయిన భారతీయ జనసంఘ్ను బెంగాలీ బాబు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించారు. 51లో భారతీయ జనసంఘ్ పురుడు పోసుకుంది. 1980 ఏప్రిల్ 6న బీజేపీ ఉనికిలోకి వచ్చింది. 1980 దశకంలో బెంగాల్ ఎన్నికల్లో పార్టీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. పంచాయతీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. స్థానిక ఎన్నికల్లో మంచి ఫలితాలే సాధించినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో కాలం కలిసి రాలేదు. 82 అసెంబ్లీ ఎన్నికల్లో 52 స్థానాల పోటీ చేయగా కేవలం 1.29 లక్షల ఓట్లు వచ్చాయి. సీట్లేవి రాలేదు. 84 లోక్సభ ఎన్నికల్లో 9 స్థానాల పోటీ చేసి 1 లక్ష ఓట్లు సాధించింది. 87లో 57 స్థానాల పోటీకి దిగింది. 1.34 లక్షల ఓట్లు దక్కించుకుంది. అంటే ఎక్కడ శూన్యంగా ఉన్న భాజపా ఈరోజు కమ్యూనిస్టు తృణమూల్ గోడల్ని బీటలు వారేలాగా గట్టి దెబ్బ కొట్టింది. కాషాయి జెండా రెపరెపలాడుతుంది. అంటే 294 స్థానాలకి 206 అంటే 3 వంతుల్లో 2 వంతులు కొట్టేసింది. హుటాహుటీని వస్తుంది, టగాఫారుగా వస్తుంది. కొంత టీఎంసీ అంటున్నారు, కొంత బీజేపీ అంటున్నారు. రకరకాలు వినిపించిన వార్తల్లో భాజపా తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించబోతోంది. అక్కడ కేవలం మతపరమైన ఘర్షణలు రెచ్చగొట్టడం, ఆడవాళ్ళకి భద్రత లేకపోవడం, మీరు సేఫ్టీగా ఉండాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి, రోడ్డు మీద తిరిగితే ఎలాగని తిరిగి ప్రశ్నించడం. ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో జరిగిన ఉదంతం మమతా బెనర్జీ ప్రభుత్వానికి పెద్ద మచ్చగా ఏర్పడింది. అది రాజకీయంగా భాజపా వాడుకోవడం ప్లస్ అయ్యింది. బార్డరు చొరబాటుదారులు, అక్కడ జరిగే హింస, ఎంతోమంది కార్యకర్తలను, భాజపా కార్యకర్తలను చంపేయడం, బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్లకు సంబంధించి కూడా ఇక్కడ భాజపాకి ప్లస్ అయిందనే చెప్పాలి. మొత్తానికి 2016లో మొదటిసారిగా అసెంబ్లీకి అడుగుపెట్టిన భాజపా 2026లో పూర్తి స్థాయి మెజార్టీతో, అంటే ఎక్కడ తలుకు బెలుకు లేకుండా కేవలం 145 సీట్లు, 146, 147 సీట్లు వస్తే సరిపోయే పరిస్థితిని 206 సీట్లు ఎవరితో టైఅప్ కూడా పెట్టుకోకర్లేదు. ఇది భాజపా పరిస్థితి. ఇకపోతే ఇదే భాజపాలో సువేందు అధికారి కీలకమైన వ్యక్తి. ఇక్కడ ఏంటంటే నాడు నమ్మిన బంటు నేడు ఓడించాడు. సో ఒక్కసారి ఇక్కడ చూస్తే రాజకీయాలు సువేందుకు వెన్నతో పెట్టిన విద్య. తండ్రి రాజకీయ నాయకుడే కావడంతో చిన్నప్పటి నుంచి వాటి బాగా వంట పట్టించుకున్నారు. ప్రఖ్యాత సింగూరు, నందిగ్రామ్ ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి తృణమూలు క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేశారు. మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఎదిగారు. ఇదే సువేందు అధికారి మమతాకి నమ్మిన బంటు, రైట్ హ్యాండ్. ఒకప్పుడు 6 ఏళ్ల కిందట అనూహ్యంగా తృణమూలను వీడిన ఆయన ఇప్పుడు బెంగాల్లో తొలిసారి భాజపాను గద్దెనెక్కించడంలో సఫలీకృతమయ్యారు.